Hi friends, welcome to Anshu's library. Today I am going to discuss about another environmental problem, that is ozone layer depletion అండి. లాస్ట్ క్లాసెస్లో మనం గ్లోబల్ వార్మింగ్ అండ్ యాసిడ్ రెయిన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. టుడే ఐ am going to discuss about ozone layer depletion. First of all, just look at this introduction. We know that ozone layer present in the stratosphere. అట్మాస్ఫియర్లో 4 లేయర్స్ ఏవైతే ఉన్నాయో అందులో సెకండ్ లేయర్ స్ట్రాటోస్ఫియర్లో మనకి ఓజోన్ లేయర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ వీ నో దట్ విచ్ యాక్ట్ యాజ్ ఎ బ్లాంకెట్ టు ద ఎర్త్ సర్ఫేస్. అండ్ దిస్ లేయర్ ఫిల్టర్ అవుట్ హార్మ్ఫుల్ ultraviolet radiations from the sunlight and thus protect various life forms on the earth surface. So we know that manaki ee layer anedi it filter out harmful ultraviolet radiations which are emitting from sunlight and protect the life forms on the earth surface. So ozone ante is a form of oxygen antamandi. Molecular oxygenలో it contains two atoms. Two oxygen atoms, two atoms ఉంటే whereas that ozone contain three atoms. O3 moleculeని ozone అంటాము. So in the stratosphere this ozone is continuously being created. ఎలా క్రియేట్ అవుతుందండి? జస్ట్ లుక్ ఎట్ దీస్ రియాక్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాలిక్యులర్ ఆక్సిజన్ అంటే O2 మాలిక్యూల్ అనేది అబ్జార్ప్షన్ చేసుకుంటుంది షార్ట్ వేవ్ లెంత్ రేడియేషన్స్ ఏవైతే ఉన్నాయో 242 నానోమీటర్స్ ఏవైతే సన్లైట్ నుంచి వచ్చే షార్ట్ వేవ్ లెంత్ రేడియేషన్స్ని అబ్జార్బ్ చేసుకొని విచ్ డికంపోజెస్ ఇంటూ ఆటమిక్ ఆక్సిజన్స్ అంటే ఓ మాలిక్యూల్ ఆటమిక్ ఆక్సిజన్గా మనకి డికంపోజిషన్ అనేది జరుగుతుంది. సో దిస్ ఆటమిక్ ఆక్సిజన్ ర్యాపిడ్లీ రియాక్ట్ విత్ మాలిక్యులర్ ఆక్సిజన్ టు ఫార్మ్ ఓజోన్. సో ఇక్కడ ఎమ్ అని రిప్రజెంట్ చేసామండి. ఎమ్ ఈజ్ ఏ థర్డ్ బాడీ. ఇట్ ఈస్ నెసరీ టు క్యారీ అవే ద ఎనర్జీ విచ్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ ద రియాక్షన్. రియాక్షన్లో ఏదైతే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుందో దాన్ని క్యారీ చేసే థర్డ్ బాడీయే మనకి ఎమ్. సో అండ్ దెన్ ఓజోన్ దస్ ఫార్మ్ డిస్ట్రిబ్యూట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్. ఎప్పుడైతే మనకి ఓజోన్ ఫార్మేషన్ అనేది జరుగుతుందో ఇట్ సెల్ఫ్ ఇట్ షుడ్ డిస్ట్రిబ్యూట్ ఇన్ ద stratosphere and absorb harmful ultraviolet radiations and is continuously being converted back to molecular ఆక్సిజన్. అంటే ఇక్కడ ఏమవుతుందండి, ఏదైతే O3 మాలిక్యూల్ అనేది మనకు ఫామ్ అయిందో ఆ O3 మాలిక్యూల్ అనేది విచ్ అబ్జార్బ్స్ హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేడియేషన్స్ దట్ ఈస్ 200 to 320 నానోమీటర్స్ వేవ్ లెంత్తో ఏవైతే హార్మ్ఫుల్ రేడియేషన్స్ వస్తున్నాయో వాటిని అబ్జార్బ్ చేసుకొని again it decomposes into one molecular oxygen and one atomic oxygen గా కన్వర్ట్ అవుతుంది. సో కన్వర్ట్ అయినప్పుడు మనకి ఏమవుతుందండి, అక్కడ ఫిల్టర్ అవుట్ అవ్వడం జరుగుతుంది. హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్స్ అనేవి మనకి ఫిల్టర్ అవుట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ అల్ట్రావైలెట్ రేడియేషన్స్ రిజల్టింగ్ ఇన్ హీటింగ్ ఆఫ్ ద స్ట్రాటోస్ఫియర్. The net result of the above reaction is an equilibrium concentration of ozone. అంటే ఏంటంటే మనకి సన్ నుంచి ఏదైతే హార్మ్ఫుల్ రేడియేషన్స్ అనేవి ఎమిట్ అవుతూ ఉంటాయో అంతే మనకి ఓజోన్ కాన్సన్ట్రేషన్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అంటే ఒక ఈక్విలిబ్రియం అనేది డెవలప్ అయ్యి సన్ నుంచి ఏవైతే ఎమిట్ అవుతూ ఉంటాయో ఆ యూవీ రేడియేషన్స్ని ఓజోన్ అనేది అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది. అగైన్ మాలిక్యులర్ ఆక్సిజన్గా కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. అంటే ఒక ఈక్విలిబ్రియం కండిషన్ అనేది అక్కడ మెయింటైన్ అవుతూ ఉంటుంది, స్ట్రాటోస్ఫియర్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ కాన్సన్ట్రేషన్ చూడండి. ఓజోన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ 10 ppm ఇన్ స్ట్రాటోస్ఫియర్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేది స్ట్రాటోస్ఫియర్లో ఎంత కాన్సన్ట్రేషన్లో ఓజోన్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుంది అని అంటే 10 ppm. వి నో దట్ అండి స్ట్రాటోస్ఫియర్ లేయర్ అనేది మనకు ఎర్త్ సర్ఫేస్ నుంచి దాదాపు 16 కిలోమీటర్స్ టు 40 కిలోమీటర్స్ దూరంలో మనకి ఏదైతే లేయర్ అనేది ఉందో ఆ లేయర్ని మనం స్ట్రాటోస్ఫియర్ అంటున్నాము. సో ఏదైతే ఒక ఈక్విలిబ్రియం అనేది అక్కడ స్ట్రాటోస్ఫియర్లో మెయింటైన్ అవుతుందో దట్ ఈక్విలిబ్రియం ఈజ్ డిస్టర్బ్డ్ బై రియాక్టివ్ యాటమ్స్ ఆఫ్ క్లోరిన్ అండ్ బ్రోమిన్. ఇలాంటి ఆటమ్స్ అనేవి ఆ ఈక్విలిబ్రియం కండిషన్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. సో విచ్ డెస్ట్రాయ్స్ ఓజోన్ మాలిక్యూల్ అండ్ రిజల్టింగ్ ద థిన్నింగ్ ఆఫ్ ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్ డిప్లీషన్ అనేది
కారణం ఓజోన్ లేయర్ డిప్లీట్ అవ్వడానికి మెయిన్ రీజన్. సో ఇలాంటి యాటమ్స్ అనేవి మనకు ఆ ఈక్విలిబ్రియంని డిస్టర్బ్ చేయడం వల్ల మనకి ఓజోన్ లేయర్ అనేది డిప్లీట్ అవుతుంది. And then just look at this అండి. The amount of atmospheric ozone is measured by Dobson spectrometer. జనరల్గా అండి ఇది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం మనకి ఈ పాయింట్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో ద అమౌంట్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ ఓజోన్ ఈజ్ మెజర్డ్ బై డాప్సన్ స్పెక్ట్రోమీటర్. సో యూనిట్స్ ఏంటంటే డాప్సన్ యూనిట్స్. 1 డాప్సన్ యూనిట్ ఈజ్ ఈక్వివాలెంట్ టు 0.01 millimeter thickness of pure ozone at the density it would possess. It were brought to ground level, అంటే గ్రౌండ్ లెవెల్కి కనుక తీసుకొచ్చినట్లయితే మనకి ఎంత ఉంటుందండి? 1 డాప్సన్ యూనిట్ ఈజ్ ఈక్వివాలెంట్ టు 0.01 millimeter thickness of pure ozone. So whatever it is, these are units of ozone. And then now we are going to discuss about thinning of ozone layer. ఫస్ట్ టైం ఓజోన్ హోల్ని డిస్కవర్ చేసింది డాక్టర్ జో సి ఫార్మెన్ విత్ హిస్ కొలీగ్స్. ఆయన కొలీగ్స్తో కలిసి ఆయన ఐడెంటిఫై చేసింది అంటార్క్టికా ఓజోన్ హోల్ అనేది ఫస్ట్ టైం 1957లో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసింది కూడా స్ప్రింగ్ సీజన్లో, సౌత్ పోల్ దగ్గర స్ప్రింగ్ సీజన్లో, దట్ ఈస్ సెప్టెంబర్ టు నవంబర్. ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళు రికగ్నైజ్ చేసింది ఏంటంటే అక్కడ అంటార్క్టికా రీజియన్ అంటే వి నో దట్ అండి అక్కడ మొత్తం కూడా ఎలా ఉంటుంది, ఆల్పైన్ రీజియన్స్ అంతా కూడా మంచు కొండలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి రీజియన్స్లో ఈ స్ప్రింగ్ సీజన్లో ఏదైతే అక్కడ వెదర్లో ఐస్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవ్వడం వల్ల ఏవైతే హార్మ్ఫుల్ గ్యాసెస్ అన్నీ కూడా ఆ ఐస్ క్రిస్టల్స్ మీద కోట్ అయిపోయి విచ్ డెస్ట్రాయిస్ ద ఓజోన్ లేయర్. ఓజోన్ మాలిక్యూల్స్ని ఆ ఐస్ క్రిస్టల్స్ మీద ఏవైతే హార్మ్ఫుల్ గ్యాసెస్ డిపాజిట్ అయినాయో విచ్ డెస్ట్రాయిస్ ద ఓజోన్ మాలిక్యూల్స్. సో అక్కడ జరిగిన ఏదైతే ఉందో అదంతా కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగిందండి. అండ్ 1970స్లో స్టీప్ డిక్లైన్ హ్యావ్ బీన్ అబ్జర్వ్డ్ సిన్స్ మిడ్ 1970s. అండ్ చాలా వరకు లో కాన్సన్ట్రేషన్తో దాదాపు 90 డాప్సన్ యూనిట్స్ ఓజోన్ అనేది వాళ్ళు అంటార్క్టికా రీజియన్లో 1993లో అబ్జర్వ్ చేయడం జరిగింది. సో వాళ్ళు రికగ్నైజ్ చేసింది ద మెయిన్ రెస్పాన్సిబుల్ గ్యాసెస్ ఆర్ chlorofluorocarbons are mainly responsible for ozone layer depletion in the stratosphere. So whatever మనం గుర్తుంచుకోవాల్సింది అంటార్క్టికా ఓజోన్ హోల్ వాజ్ డిస్కవర్డ్ బై డాక్టర్ జో సి ఫార్మెన్ విత్ హిస్ కొలీగ్స్ ఇన్ బ్రిటిష్ అంటార్క్టికా సర్వే ఇన్ ద ఇయర్ 1957. అండ్ రెస్పాన్సిబుల్ మనకి ఏమని చెప్పచ్చండి, క్లోరోఫ్లోరోకార్బన్స్. సో క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేవి దీస్ ఆర్ సింథటిక్ కెమికల్స్, నాట్ ఆర్ న్యాచురల్ కెమికల్స్, దీస్ ఆర్ మ్యాన్ మేడ్ కెమికల్స్. ఫస్ట్ డిస్కవర్డ్ బై థామస్ మిడ్లే ఇన్ ద ఇయర్ 1930. అగైన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. థామస్ మిడ్లే ఇన్ ద ఇయర్ 1930. CFC11 అండ్ CFC12 ఆర్ ద CFCs మోస్ట్ కామన్లీ యూజ్డ్. మనం ఎక్కువగా వాడేది క్లోరోఫ్లోరోకార్బన్స్ 11, క్లోరోఫ్లోరోకార్బన్ 12. క్లోరోఫ్లోరోకార్బన్స్ని ఎక్కువగా మనం కూలెంట్స్ లాగా ఎయిర్ కండిషనర్స్, రెఫ్రిజిరేటర్స్లో వాడతాం. అండ్ క్లీనింగ్ సాల్వెంట్స్ లాగా వాడతాం. అండ్ స్టెరిల్ ఏంటంటే ఒక డిస్ఇన్ఫెక్టెంట్గా వాడతాం. అండ్ నాట్ ఓన్లీ క్లోరోఫ్లోరోకార్బన్స్ అండి, దే ఆర్ సో మెనీ రెస్పాన్సిబుల్ గ్యాసెస్. హైడ్రోఫ్లోరోకార్బన్స్ కావచ్చు, కార్బన్ టెట్రాక్లోరైడ్స్ కావచ్చు, హాలోన్స్ కావచ్చు. దీస్ ఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓజోన్ లేయర్ డిప్లీషన్. ఒక్క సిఎఫ్సి మాలిక్యూల్ అనేది కనుక స్ట్రాటోస్పియర్లోకి రీచ్ అయ్యింది అని అంటే ఇట్ రిమైన్స్ 65 to 110 years అండ్ డెస్ట్రాయింగ్ O3 మాలిక్యూల్. ఒక 65 నుంచి 110 years వరకు అక్కడే ఉండి O3 మాలిక్యూల్స్ ఏవైతే ఫార్మేషన్ జరుగుతున్నాయో వాటిని డెస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే బిసైడ్ క్లోరోఫ్లోరోకార్బన్స్ దెర్ ఈజ్ అనదర్ హార్మ్ఫుల్ గ్యాస్ దట్ ఈజ్ నైట్రస్ ఆక్సైడ్ which is emitted by supersonic aircrafts during combustion of fossil fuels and use of nitrogen fertilizers, which this gas also breaks ozone
మాలిక్యూల్. సో ఓజోన్ మాలిక్యూల్ని బ్రేక్ చేయడం అనేది జరుగుతుంది. సో వాట్ ఎవర్ దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ గ్యాసెస్ ఫర్ ఓజోన్ లేయర్ depletion. And now I'm going to discuss about effects of ozone depletion. Ozone depletion in the stratosphere will result more UV radiations reaching the earth's surface, especially ultraviolet B. మనకు తెలిసిందే అంటే అల్ట్రావైలెట్ ఏ రేడియేషన్స్ ఉంటాయి, అల్ట్రావైలెట్ బి, అల్ట్రావైలెట్ సి. అల్ట్రావైలెట్ బి రేడియేషన్స్ వేవ్ లెంత్ ఎంత ఉంటుందండి, 290 to 320 నానోమీటర్స్. These ultraviolet B radiations affect DNA. DNA, we know that genetical material. Deoxyribonucleic acid is a genetical material. And the photosynthetic chemicals. Any change in the DNA. ఎప్పుడైతే డిఎన్ఏలో చేంజ్ అనేది వచ్చింది అని అంటే డెఫినెట్లీ ఇట్ కాజెస్ మ్యూటేషన్స్. అంటే మనకు ఎక్కువగా రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్, హెరిడిటరీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ క్యాన్సర్ని కాజ్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ కేసెస్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్, బేసల్ అండ్ స్క్వామస్ సెల్ కార్సినోమా అంటే ఏం లేదండి, స్కిన్ క్యాన్సర్స్ అనేవి ఫస్ట్ బేసల్ సెల్స్ ఎఫెక్ట్ అవుతాయి. అండ్ తర్వాత ఇంకా ఎక్కువ ఎక్స్పోజ్ అయితే స్కిన్ క్యాన్సర్ అనేది కూడా రిజల్ట్ అవుతుంది. అండ్ యూవీ రేస్ని ఈజీగా మన ఐస్లో ఉండే లెన్స్, కార్నియా అనేది ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అబ్జర్వ్ చేసుకోవడం వల్ల విల్ రిజల్ట్ ఇన్సిడెంట్ ఆఫ్ క్యాటరాక్ట్ కేసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అండ్ అలాగే మన స్కిన్లో ఉండే మెలనిన్ ప్రొడ్యూసింగ్ సెల్స్ అనేవి యూవీ రేస్ వలన కంప్లీట్గా డెస్ట్రాయ్ అవుతాయి. వి నో దట్ అండి, మెలనిన్ ప్రోటీన్ అనేది ఉండడం వలన మనకి ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకనే కదా డార్క్ పీపుల్లో మెలనిన్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే యూవీ రేస్ అనేవి డెస్ట్రాయ్ చేయడం వలన రిజల్టింగ్ ఇమ్యూనో సప్రెషన్. అండ్ ఫేర్ పీపుల్ కాంట్ ప్రొడ్యూస్ ఎనఫ్ మెలనిన్, సో దే విల్ బీ గ్రేటర్ రిస్క్ ఆఫ్ యూవీ ఎక్స్పోజర్. సో ఫేర్ పీపుల్లో అసలు మెలనిన్ ప్రోటీనే చాలా తక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది. సో దే ఆర్ ఎట్ గ్రేటర్ risk of this UV exposure. And coming to flora and fauna, phytoplanktons అంటే which are grow in aquatic అంటే వాటర్లో గ్రోనప్ అయ్యే ఏవైతే ప్లాంట్ బాడీస్ ఉన్నాయో ఫైటోప్లాంక్టాన్స్ అనేవి దే ఆర్ వెరీ సెన్సిటివ్ టు యూవీ ఎక్స్పోజర్. సో యూవీ ఎక్స్పోజర్కి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. సో ఎప్పుడైతే ఫైటోప్లాంక్టాన్స్ అనేవి వాటర్లో గ్రోనప్ అవ్వవో టోటల్ ఆక్వాటిక్ ఫుడ్ చైన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. వై? బికాస్ జూప్లాంక్టాన్స్ డిపెండ్ ఆన్ ఫైటోప్లాంక్టాన్స్. ఫిష్ పాపులేషన్, అదర్ మెరైన్ యానిమల్స్ డిపెండ్ ఆన్ ఫైటోప్లాంక్టాన్స్ అండ్ జూప్లాంక్టాన్స్. సో వాట్ వుడ్ బి హ్యాపెన్, ఎప్పుడైతే ఫైటోప్లాంక్టాన్స్ అనేవి మనకి డెస్ట్రాయ్ అయిపోయినాయో జూప్లాంక్టాన్స్ అండ్ ఫిష్ పాపులేషన్, అదర్ యానిమల్స్కి ఫుడ్ అనేది దొరకదు. సో ఇట్ విల్ ఎఫెక్ట్ కంప్లీట్ aquatic food chain. So this is also one of the major effect due to ozone layer depletion. And coming to the next effect, vital crops like corn, rice, soya beans. So these type of crop yielding is also decreases. ఇలాంటి క్రాప్స్ yielding అనేది కూడా డెఫినెట్గా డిక్రీజ్ అవుతుంది. అండ్ డిగ్రేడేషన్ ఆఫ్ పెయింట్స్, ప్లాస్టిక్ అండ్ అదర్ పాలిమర్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా డిగ్రేడ్ అవుతాయి బికాస్ ఆఫ్ యూవీ రేడియేషన్స్. సో హౌ కెన్ we control this ozone layer depletion? First of all, we should cut down the usage of ozone depleting substances like chlorofluorocarbons కావచ్చు, హాలోన్ బేస్డ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కావచ్చు. ఈ హాలోన్స్ అనేవి చాలా డేంజరస్ అండి. 10 times క్లోరోఫ్లోరోకార్బన్స్ కంటే 10 times ఎక్కువగా ఓజోన్ లేయర్ని డిప్లీట్ చేసే కెపాసిటీ అనేది హాలోన్స్కి ఉంటుంది. సో వీ షుడ్ రెడ్యూస్ ద యూజ్ ఆఫ్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్. అండ్ నెక్స్ట్, మినిమైజ్ ద యూజ్ ఆఫ్ వెహికల్స్. వి నో దట్ అండి, వెహికల్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల నైట్రస్ ఆక్సైడ్ ఈజ్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్. ఇట్ నాట్ ఓన్లీ కాజెస్ గ్లోబల్ వార్మింగ్, ఇట్ ఆల్సో కాజెస్ ఓజోన్ లేయర్ depletion. So definitely we should minimize the usage of vehicles. Use eco-friendly cleaning products. So definitely most of the cleaning products have chlorine and bromine releasing chemicals. సో ముందు మనం క్లీనింగ్ ప్రోడక్ట్స్లో ఇలాంటి సింథటిక్ కెమికల్స్ యూసేజ్ అనేది
కంప్లీట్గా బ్యాన్ చేయాలి. చేసినట్లయితే సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే న్యాచురల్ ప్రోడక్ట్స్ని కొంతవరకు వి షుడ్ ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ అండ్ యూజ్ ఆఫ్ నైట్రస్ ఆక్సైడ్ షుడ్ బి prohibited. The government should take action and prohibit the usage of harmful nitrous oxide that is adversely affect the ozone layer. అంటే ఏంటంటే యూజ్ ఆఫ్ నైట్రస్ ఆక్సైడ్ అనేది కంప్లీట్గా గవర్నమెంట్ ప్రొహిబిట్ చేయాలి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కంట్రోల్ మెజర్స్ ఆఫ్ ఓజోన్ లేయర్ డిప్లీషన్. థ్యాంక్ యూ అండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి and please subscribe to my channel. Thank you.